రీచ్ కావాలి. అట్లాగే ఈవెన్ వెల్ఫేర్కి సంబంధించిన లెండింగ్ కూడా దాన్ని కూడా స్పష్టంగా రీచ్ కావాలి టార్గెట్స్. దాని తోడు మేము స్పష్టంగా ఇంకోటి కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోబోతాను. ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనేది మా అందరి టార్గెట్. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మినిమం వడ్డీ లేని రుణాలు వారికి ఇప్పించాలని, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనేది మా అందరి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన. దయచేసి దానికి కూడా మీరు సహకరించమని వారిని రిక్వెస్ట్ చేశాను. అమ్మా ప్లీజ్ మళ్ళీ ఒకసారి మీ ప్రశ్న అడగండి. మీ పేరు ఏమన్నారు? న్యూస్ 6 వేర్ మీకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాము. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. ఎవరికైనా అపోహలు ఉంటే ఆలోచన చేసుకోండి. ఓకే, క్లియర్. సో వీఆర్ వెరీ క్లియర్ ఇన్ దట్. రైతు భరోసాకు సంబంధించి కూడా స్పష్టంగా శాసనసభలో చర్చ జరుగుతుంది. అందరి ఆలోచన మేరకే చేస్తాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. అన్నీ మేము చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టాం. అన్నింటినీ అమలు చేసి చూపిస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. అప్పు చేసి అప్పు కడతామా, అప్పు చేసి ఆస్తులు సృష్టిస్తామనేది భవిష్యత్తులో మీరే చూస్తారు. మీరు గతంలో అప్పులు చేసి అప్పులే చూశారు. ఆస్తులు చూడలేదు. ఆస్తులు సృష్టించి సంపద నుంచి వచ్చినటువంటి దాని ద్వారా ప్రజలకి సంక్షేమ రంగాన్ని కూడా ఖర్చు పెడతారు.